సో నిర్మాణ సంస్థలో ఎప్పుడన్నా ఆర్థికమైన ఇది కలిగిందా ఇంత ఈ జర్నీ మొత్తం మీద? ప్లెంటీ ఆఫ్ టైమ్స్ అండి. అందుకనే మా ఫాదర్ మమ్మల్ని వద్దనేవారండి. ఈ కేమ్ ఫ్రమ్ ద విలేజ్. ఆయన కూడా యాక్సిడెంటల్ గా ప్రొడ్యూసర్ అయ్యారండి. అవును, ఇంటెన్షనల్ ప్రొడ్యూసర్ కాదు. వేరే బ్రిక్స్ వ్యాపారం పెడదామని చెప్పి ఇక్కడికి వచ్చి యాక్సిడెంటల్ ప్రొడ్యూసర్ అయ్యాడు. ఇనిషియల్గా సక్సెస్ వచ్చింది, తర్వాత బంచ్ ఆఫ్ ఫెయిలియర్స్ వచ్చినాయండి. ఆఫ్టర్ రాముడు భీముడు, ప్రతిజ్ఞాపాలన, కృష్ణ తులాభరం తర్వాత 3-4 ఫెయిలియర్స్ వచ్చినాయి. 1970లో హీ వాజ్ మేకింగ్ ఎ డిసిషన్, ఉండిపోవాలా వెళ్ళిపోవాలని. అవును. దెన్ దట్ బికేమ్ అ హిట్. సో ఆయనకి ఆ భయం ఉంది, అంటే నేను ఐ గో లైక్ దిస్, కానీ నా పిల్లలకి ఎందుకు ఇది అని. దట్ వాజ్ హిజ్ కన్సర్న్. టఫ్ టైమ్స్ ఎప్పుడు ఉంటాయండి. 70 నుంచి 80s వరకు వీ వర్ డూయింగ్ క్వైట్ వెల్, వెరీ వెల్. అప్పుడే ఇల్లు కట్టుకున్నారు, ఆఫీసులు కొనుక్కున్నారు. మళ్ళీ 81 వేర్ వెరీ బ్యాడ్ టైమ్స్ అండి. ఒక 5 ఫిల్మ్స్ తీశారు, ఏది అంత బాగా ఆడలా. నేను అప్పుడు అమెరికాలో చదువుకుంటున్నాను. దెన్ దట్ వాజ్ ఎట్ ద బ్యాక్ ఆఫ్ మై మైండ్ ఆల్సో. అంటే చాలా ప్రొడ్యూసర్స్ నేను చూశాను ఇలాగా సక్సెస్ఫుల్గా ఉంటారు ఒక పీరియడ్ ఆఫ్ టైం, దెన్ దే స్లోలీ స్టార్ట్ గోయింగ్ అవే. మా నాన్నకు కూడా అదే ప్రాబ్లం వస్తుందా అనేది ఉండేది. బట్ ఐ వాంటెడ్ టు డూ అదర్ థింగ్స్.